హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ అమ్మాయిలం. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నాం. సో పదండి గాయస్, మా అక్క ఏం చేస్తుందో చూసేద్దాం. రండి రండి. మ్యాంగో సీజన్ కదా, సో మ్యాంగో స్పెషల్. మాకు కూడా మ్యాంగోస్ని మనం ఎలాగో కట్ చేసుకున్నాం. దాన్ని పీసెస్గా చిన్న చిన్నగా అయినా పెద్దగా అయినా పర్లేదు, పీసెస్గా చేసేసుకుని. ఎందుకంటే ఎలాగో మనం ఈ మ్యాంగోస్ని ప్యూరీగా యూజ్ చేస్తాం ఐస్ క్రీమ్లో. ఓకే. సో మ్యాంగో ప్యూరీ కోసం నేను మ్యాంగోస్ని కట్ చేస్తున్నాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోసం చూపించాలంటే ఇక్కడ చూడు, నేను ఎలాగో మ్యాంగోస్ పీసెస్గా కోసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అయితే మనకు కావాల్సినవి టూ మ్యాంగోస్ తీసుకున్నాను పెద్దవి, షుగర్ 1 కప్, క్రీమ్ 1.5 కప్, ఒకటి ఫ్రెష్ క్రీమ్ కావాలి మనకి, 200 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్, మిల్క్ మేడ్ 50 గ్రామ్స్ మిల్క్ మేడ్. ఓకే, జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఐస్ క్రీమ్ చేసేసుకుందాం. సో గాయస్, మ్యాంగోస్ వేసేసుకొని దీంట్లో ప్యూరీ చేసుకుందాం. ఓకే, సో ప్యూరీ అయిపోయిందేమో చూద్దాం. ఎస్ గాయస్, చాలా మంచిగా అయ్యింది ప్యూరీ. సో గాయస్, ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని మనం విప్ చేసుకుందాం. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా రెడీమేడ్గా. సో విప్పింగ్ క్రీమ్ని మనం విప్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇలా థిక్గా అయింది కదా, థిక్గా అయిన దాంట్లో మనం షుగర్ వేసుకుందాం. ఓకే, చూపించు. షుగర్ ఆల్రెడీ పౌడర్ చేసుకొని ఉంచుకున్నాను కదా, ఆ షుగర్ థిక్నెస్ వచ్చింది చూడండి విప్పింగ్ క్రీమ్లో. సో మొత్తం ఒకేసారి కాకుండా ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ వేసుకొని మళ్ళీ విప్ చేయాలి. నంబర్ 1లో పెట్టుకొని విప్ చేయాలి, అప్పుడు ఎగరకుండా ఉంటుంది. సో నేనైతే విప్పింగ్ క్రీమ్ 2 పార్ట్స్గా తీసుకున్నాను వేరే వేరే బౌల్స్లో. ఒకటి లూజ్ కన్సిస్టెన్సీగా తీసుకున్నాను, ఇంకోటి థిక్గా. లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్న దాంట్లో నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను. సో మిల్క్ మేడ్ యాడ్ చేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. నైట్ చూడండి 11:48 అవుతుంది, మేము ఇంకా ఐస్ క్రీమ్ చేసే ప్రాసెస్లోనే ఉన్నాము. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యూరీ ఏదైతే తీసుకొని ఉంచుకున్నామో మ్యాంగోది, అది కూడా కొంచెం కొంచెం చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బీటర్తో నేను బీట్ చేసేసుకుంటున్నాను. సో మిక్స్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి, కొంచెం పని ఈజీగా అయిపోద్ది కదా అని. సో మళ్ళీ యాడ్ చేశాను ఇంకొంచెం ప్యూరీ. సో మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ఏదైతే విప్ క్రీమ్ది కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ వైట్ విప్పింగ్ క్రీమ్ ఏదైతే ఉందో మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి.
సో బీటర్తో కూడా కొంచెం బీట్ చేసుకుంటే మనకి ఏదైనా లంప్స్ ఉంటే ఆ లంప్స్ అయితే క్లియర్ అయిపోతాయి. సో నేను ఇక్కడ బీటర్తో బీట్ చేస్తున్నాను ఒకసారి. మా చెల్లి చూడండి, మొత్తం ప్యూరీ యాడ్ చేసేసానే, వద్దు ఇంకా వేయకు అని చెప్పినా కూడా అల్లరి చేస్తూ నేను వేయాలి, నేను వేస్తానని చెప్పేసి వేస్తానన్నది. సర్లే అంటే ఒక హాఫ్ స్పూన్ వేసింది. యాక్చువల్గా నేను ఆ ప్యూరీ లాస్ట్లో మొత్తం ఐస్ క్రీమ్ మొత్తం అరేంజ్ చేసేసిన తర్వాత ఐస్ క్రీమ్ మీద నుండి వేద్దామని చెప్పేసి ఒక 2-3 స్పూన్స్ ఉంచుకున్నాను ప్యూరీ, మ్యాంగో ప్యూరీ. సో బీటర్తో మంచిగా బీట్ చేసేసుకున్న తర్వాత మనం బౌల్లోకి తీసుకుందాం. ఫస్ట్ హాఫ్ బౌల్లో తీసేసుకున్నాను. మిగతా హాఫ్ దాంట్లో నేను కొంచెం లైట్గా ఎల్లో కలర్ ఉంటే నా దగ్గర యాడ్ చేసుకొని మళ్ళీ వేస్తున్నాను. సో చూడ్డానికి కూడా పైకి బాగుంటుంది కదా అని చెప్పి. సో మొత్తం ఇలా అరేంజ్ చేసేసిన తర్వాత లాస్ట్లో ప్యూరీ వేస్తున్నాను ఐస్ క్రీమ్ మీద. ప్యూరీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత నేను క్యూబ్స్లో కట్ చేసుకొని ఉంచుకున్న మ్యాంగోస్ కూడా పీసెస్ యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 18 hours తర్వాత కానీ రేపు ఈవినింగ్ కానీ చూద్దాం ఎలా తయారవుతుంది. Do like, share And subscribe to our channel. Middle Class Ammayala. Thanks for watching. Bye bye. Good. Hi guys. సో మన ఐస్ క్రీమ్ నిన్న చేసాం కదా, రెడీ అయిపోయింది అనమాట ఈ రోజుకి. సో 24 hours అయితే పెట్టాం ఫ్రిడ్జ్లో. 24 అని కాదు, నైట్ పెట్టాం 12 o'clock అలాగా. సో ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది ఇప్పుడు టైం. ఇప్పుడు చూస్తున్నాము, చూద్దాం ఎలా రెడీ అయిందో. ఏం చేసామంటే మళ్ళీ మేము మార్నింగ్ మ్యాంగో పీసెస్ తీసినవన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. సో మేము మళ్ళీ మార్నింగ్ కొంచెం కిష్మిషెస్ వేసాం పైన, గార్నిష్ చేసామన్నమాట కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి. సో ఎలాగుందో చూసేద్దాం రండి. ఐస్ క్రీమ్ రెడీ. చూడ్డానికి భలే ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్కూప్ తీసి వేయక చూద్దాం వస్తుందో రాదో. कुछ हाथ से पकड़ ले. సో గైస్ ఐస్ క్రీమ్ తీసేసాం మనం. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం రండి. యాజ్ ఎక్స్పెక్టెడ్ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది. అండ్ నేను సాయం చేయడం వల్ల ఇలా వచ్చిందని నా ఫీలింగ్ అక్క. ఏమన్నా ఇంకేమైనా చెప్పాల్సిందా జోక్? తను ఒప్పుకోదు గైస్. సో మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి గైస్. హెల్ప్ చేయడం వల్ల వచ్చిందో లేకపోతే ఎఫర్ట్స్ పెట్టడం వల్ల టేస్ట్ వచ్చింది. బాయ్.